గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరీ నదుల్ని అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాల సమస్యలు సమసిపోతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. భవిష్యత్ అంతా స్టార్టప్లు, ఆవిష్కరణలదే అన్నారు ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ నజీర్తో కలిసి సీఎం చంద్రబాబు పాప్కార్న్ సీడ్ ను ఆవిష్కరించారు. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనం అమల్లోకి రానుంది. ముసునూరులో పాప్కార్న్ మెయిజ్ విత్తనాన్ని అతిథులు ఆవిష్కరించారు. 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా ఈ ప్లాంట్ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకువెళ్తే విలువ, ధర పెరుగుతుందన్నారు. నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాల్లో కరువు దూరం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా నేను ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేనికంటే ఆయన మాట్లాడినప్పుడు గోదావరి, కావేరి నదుల అనుసంధానం కావాలి, దేశంలో ఉండే నదుల అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు. ఇది ఒక కళ. అక్కడ ప్రపోజల్స్ పెట్టాం. 5 నదుల్ని కలిపే పరిస్థితి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు. దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని ఆయన చెప్పారు. స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. రైతుల్ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి అంశం ఇన్నోవేటివ్ విధానంలో ఆలోచించాలని సూచించారు. సంక్షోభాన్ని సవాల్గా తీసుకొని రైతులకు ఏ పంట వెయ్యాలో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.